సత్యం అయితే ఇంకా మీనాని మీ ఇద్దరు కూడా ఆశీర్వదించండి రవి శృతి అని చెప్పని అంటే, అప్పుడు ఇంకా శృతి అయితే రవి మాట ప్రకారం పోయి కాళ్ళకైతే దండం పెడుతుంది. అప్పుడు మీరు చేసిన తప్పు వల్ల ఇంతవరకు ఈ కుటుంబం చాలా ఇబ్బందుల్లో పడ్డది అని చెప్పంటే, మేమేం తప్పు చేసాం అంకుల్ అని చెప్పని శృతి అంటుంది. అప్పుడు తీరా మళ్ళీ రవి అయితే నిన్ను మాట్లాడుతున్నానా, మా నాన్న మాట్లాడుతున్నాడు కదా అని చెప్పని అంటూ ఉంటాడు. మీ ఇద్దరు చేసిన దానివల్ల నువ్వు తప్పు చేయలేదమ్మా, కానీ మీనా జీవితం నాశనం అవుతుంది అంటే, నేను ఇంకా రవి తను ఆశీర్వాదం మా ఇంట్లో వాళ్ళది కావాలంటే మంచి మనసు కలదు కదా, అందుకని మీనా ఆశీర్వాదం అని చెప్పని తీసుకున్నాము. ఇలా వీళ్ళ ఆయన ఇలాంటి వాడని తెలుసుంటే అసలు పిలిచుండేదాన్ని కూడా కాదని చెప్పని అంటుంది. అప్పుడు అందరూ ఒకరికొకరు ముగ్గురు నిలబడండి అంటే, మీరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి, తోడుకోడలుగా కాకుండా అక్క చెల్లెలుగా ఉండాలమ్మా అని చెప్పని, అక్క చెల్లిగా కాకుండా తోడుకోడళ్ళ కాకుండా అక్క చెల్లెల్లా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పని అంటాడు. ఇప్పుడు నా ఇల్లు నిండుగా ఉంది, ఒకరికొకరు మనస్పర్ధలు వచ్చినా సర్దుకొని పోవాలి అని చెప్పని అంటాడు. అప్పుడు ముగ్గురు కోడల్ని ముగ్గురు కొడుకుల్ని చూసుకొని సత్యం ప్రభావతి చాలా సంతోషంగా ఉంటాడు. రోహిణి కూడా మాటిస్తుంది, నేను ఈ కుటుంబంలో సర్దుకుపోతాను